హీరో నవదీప్ తాగి డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక కాసేపు నానా హంగామా చేశాడు. మీడియా సిబ్బందిని బండబూతులు తిడుతూ లేచాడు. ఆ తర్వాత తెప్పరిల్లి వదిలేయాలంటూ పోలీసుల కాళ్ల వేళ్ల పడ్డాడు. నైట్ యాక్సిడెంట్స్ నివారణకు స్పెషల్ నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులు డీసీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర కాపు కాశారు. ఫుల్ గా తాగి రాంగ్ రూట్ లో వస్తున్న హీరో నవదీప్ వాళ్ల కంటపడ్డాడు. పోలీసుల్ని చూడగానే దాదాపు 100 స్పీడ్ తో కార్ ని పరిగెత్తించాడు. చేస్ చేసి ఎలాగో అతన్ని పట్టుకున్నారు ఖాకీలు. కానీ బంజారాహిల్స్ పోలీసులు మాత్రం నవదీప్ ని కాపాడాలని తెగ ట్రై చేశారు. చివరికి మీడియా వెంట పడడంతో టెస్ట్ల కోసం ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇంతే కాకుండా వీళ్ళలోని ఎవరైనా తాగి నడుపుతున్నా గానీ ఈ వీకెండ్ పబ్స్ నుంచి వస్తుంటే వాళ్ళు కూడా మేము కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాము. ఇప్పుడే ఒక పాపులర్ యాక్టర్ కూడా ఉన్నాడు. యాక్టర్ 1 మిస్టర్ నవదీప్ అని ఉన్నాడు. ఆయన కూడా తాగి నడుపుతున్నాడు వెహికల్ ఆపుతుంటే ఆగకుండా ముందుకు అట్లా దూసుకుంటా పోతే ఆల్మోస్ట్ మా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద కూడా ముందు వెహికల్ వెళ్ళిపోవడం జరిగింది. ఇది కేసు రిజిస్టర్ చేసి వీఆర్ ఎఫెక్టింగ్ అన్ అరెస్ట్. తాగి ర్యాష్ గా డ్రైవ్ చేయడమే కాదు, ఆపమంటే పోలీసుల్ని తిడుతూ రాంగ్ రూట్ లో దూసుకెళ్లిన నవదీప్ ని వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఈ కుర్ర హీరోపై 271/A సెక్షన్ కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కాసేపట్లో కోర్టుకి తీసుకెళ్లనున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, నవదీప్ తాగి డ్రైవ్ చేయడమే కాకుండా పోలీసుల్ని మీడియాని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఈ ఓవర్ యాక్షన్ గురించి పోలీసులు ఏమంటున్నారు? రమేష్ చెప్పండి, తాగి డ్రైవ్ చేయడమే కాకుండా మీడియాని పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు నవదీప్. ఈ కామెంట్స్ గురించి, అతను చేసిన ఓవర్ యాక్షన్ గురించి పోలీస్ వర్గాలు ఏమంటున్నాయి? బిందు, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ జూబ్లీస్ ప్రాంతంలో అర్ధరాత్రి పూట తాగుబోతుల వీరంగంతో పాటు మోటార్ బైక్ రేసింగ్ తో పాటు కార్ రేసింగ్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. అయితే గత 3 వారాల నుంచి ఈ విధంగా పోలీసులు అక్కడ ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారు. గత వారం కూడా ఈ విధంగా చెకింగ్ చేస్తున్న తరుణంలోనే ఒక 30 మంది బైక్ రేసర్ను కూడా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా గత వారంలో కూడా హీరో రవితేజ సోదరుడు కూడా ఇదే మాదిరిగా రోడ్డు ప్రమాదం చేసి పోలీసులకు చిక్కడం, తర్వాత పోలీసులు కేసు పెట్టి అతన్ని కోర్టుకు పంపించడం, తర్వాత రిమాండ్ పంపించే తరుణంలో అతను బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే అర్ధరాత్రి పూట జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్దలు, అంటే ఎవరైతే సంపన్న వర్గాలు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తాగి తందనాలే కాకుండా పూర్తిగా మోటార్ బైక్ రేసింగ్ కూడా చేస్తున్నారు. ఇది ప్రజల ప్రాణాలతో ముప్పు చెలగాటమాడుతున్నారు అన్న విషయాన్ని గుర్తించిన ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా అర్ధరాత్రి 1 గంట సమయంలో బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన కేబీఆర్ పార్క్ సమీపంలో పోలీసులు ఈ విధంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్న తరుణంలో హీరో నవదీప్ కౌర్ కూడా అక్కడి నుంచి వేగంగా తన కారులో వెళ్తున్నాడు. అయితే అప్పటికే ఒక క్లబ్ లో చిట్టుగా తాగి ఉన్న నవదీప్ కౌర్ ఆ పోలీసులను చూడడంతో వెంటనే తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అతను రాంగ్ రూట్ లో వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు అతను వెంటాడి కూడా పట్టుకోవడం జరిగింది. అయితే తను తాగలేదని కేవలం పోలీసులను చూసి భయపడి పారిపోతున్నట్టు చెప్పడం జరిగింది. అయితే చివరకు అక్కడే ఉన్న డీసీపీ స్టీఫెన్ రవీంద్ర అతనికి బ్రీత్ ఎనలైజర్ పెట్టి చెక్ చేయడంతో అతడు తాగి ఉన్నట్టు తెలియంది. వెంటనే పోలీసులు అతను అదుపులో తీసుకున్న తరుణంలో అక్కడికి వెళ్ళిన మీడియా సిబ్బంది, అంటే మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నవదీప్ కౌర్ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి మీడియాని పూర్తిగా అసభ్యకర రీతిలో ప్రజలను వాడి ఆ మీడియాను కూడా చేయడం జరిగింది. అయితే తాను దొరికిపోయాను మీడియా కన్నా విషయాన్ని బయటపడడంతో చివరకు ఆ పోలీసుల క్యాప్ ను అడ్డం పెట్టుకొని వెళ్లిపోవడం జరిగింది. అయితే పోలీసులు అతన్ని వెంటనే
అదుపులో తీసుకుని బంజారాస్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. చివరకు అతనికి వైద్య పరీక్షలు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి 271 సెక్షన్ కింద అతన్ని అరెస్ట్ చేసి బంజారాస్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. మరి కాసేపట్లో అతన్ని కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. బిందు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఓవర్ డోస్, హై స్పీడ్, రాంగ్ రూట్. నైట్ 9 దాటితే హైదరాబాద్ రోడ్లపై ఈ టైప్ సీన్లు కామన్ అయిపోయాయి. తాగుబోతుల వాసన పసిగట్టే చెకింగ్స్ లో ఎక్కువగా తూలుతూ దొరుకుతున్నది బాగా బలిసిన క్యాండిడేట్సే. ముఖ్యంగా మన కుర్ర హీరోలకి మందు కొట్టి డ్రైవ్ చేయడం ఫ్యాషన్. బుక్ అయిన తర్వాత రియల్ లైఫ్ లోలా విలనిజం ప్రదర్శించి చిక్కులో పడుతున్నారు. తాగుడు మత్తు తలకెక్కగానే గేరు మార్చి స్పీడ్ పెంచి రాంగ్ రూట్ లో రయ్యమంటూ దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు మందుబాబులు. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు మన ట్విన్ సిటీస్ పోలీసులు ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మోపెడ్ల నుంచి మోనార్కుల కార్ల దాకా దేన్ని వదలకుండా చెక్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కువగా బయటపడుతున్నది బడాబాబులే. అర్ధరాత్రి దాకా ఫుల్ గా మందేసి మత్తులో డ్రైవ్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మేమేం తక్కువ కాదంటూ మన కుర్ర హీరోలు కూడా రెచ్చిపోతున్నారు. వెండితెర మీద వీర లెవెల్లో అదరగొట్టి ప్రేక్షకులతో ఈలలేయించుకునే హీరోలు రియల్ లైఫ్ లో కిక్కులో పొరపాట్లు చేస్తూ ఇమేజ్ పాడు చేసుకుంటున్నారు. తాజాగా హీరో నవదీప్ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఫుల్ గా తాగి కారులో 100 స్పీడ్తో రాంగ్ రూట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర పోలీసులకు దొరికిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు రోడ్డుపై విలనిజం ప్రదర్శించాడు. పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ ను చూసి కాస్త వెనక్కి తగ్గాడు. ఈ అబ్బాయి చాలా మంచోడన్నట్లు వీర లెవెల్లో యాక్టింగ్ చేశాడు. మీడియాను బండ బూతులు తిట్టాడు. టెస్టుల కోసం ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో అరే గిరే అంటూ నానా హంగామా చేశాడు. కానీ మనోడి హీరోయిజం అట్టర్ ఫ్లాప్ అయింది. వారం క్రితం హీరో రవితేజ తమ్ముడు భరతరాజ్ కూడా ఇదే విధంగా పోలీసులకు దొరికిపాడు. పెన్షన్ ఆఫీస్ దగ్గర ఆగి ఉన్న అతడి కారును వెనక నుంచి వేరే కారు ఢీకొట్టింది. తాగిన మత్తులో రోడ్డు మీద అవతల పార్టీతో గొడవ పెట్టుకుని నానా రభస సృష్టించాడు. చివరకు పోలీసులొచ్చి మర్యాదగా స్టేషన్ కు పదమంటే కామ్గా వెంట వెళ్లాడు. వెండితెర మీద ఇలా ఎన్ని వేషాలేసినా యాక్టింగే కదా అని ప్రేక్షకులు లైట్ గా తీసుకుంటారు. రియల్ లైఫ్ లో కూడా అంతా నా ఇష్టమే అంటే కుదరదు కదా.